హలో అందరికీ ఈరోజు మనము కొరాబరేషన్ అంటే ఏంటి, కాంట్రడిక్షన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది మనం వింటూ ఉంటాం అనమాట. భారతీయ సాక్ష్య అధినియంలో, భారతీయ నాగరిక సురక్ష సంహితలో మ్యాక్సిమం వింటూ ఉంటాము. సో మనకు దానికి అర్థం ఏంటో తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనకి ఒక అఫెన్స్ జరిగిందంటే మనకేమవుతుంది, ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. అంటే పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఇన్వెస్టిగేషన్ అప్పుడు ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తారనమాట. అంటే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తారు, అక్కడ ఏదైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అక్యూజర్కి అగెయిన్స్ట్గా లేకపోతే అఫెన్స్ జరిగింది అని చెప్పడానికి ఏవేవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకుంటారనమాట. అలాగే మనకి విట్నెసెస్ ఉంటారు కదా, అంటే అఫెన్స్ చూసిన వాళ్ళు కానీ, హియర్స్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే కానీ, సో వాళ్ళ స్టేట్మెంట్స్, ఆ విట్నెసెస్ ఇచ్చే స్టేట్మెంట్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకుంటారనమాట. ఆ తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు కదా. అంటే ఏంటి, మాకు అక్యూజర్కి అగెయిన్స్ట్గా ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి ఇంతమంది విట్నెసెస్ ఉన్నారు, అలాగే ఇంత ఎవిడెన్సెస్ ఉన్నాయి అనేసి ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేస్తారనమాట. సో ఆ తర్వాత మనకి ఛార్జెస్ ఫ్రేమ్ చేశాక ట్రయల్ స్టార్ట్ అవుతుంది కదా. ఆ ట్రయల్ స్టార్ట్ చేసినప్పుడు మనము ఈ ఎవిడెన్సెస్ అన్నిటిని, అలాగే ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, విట్నెసెస్ ఇచ్చిన స్టేట్మెంట్స్, వాటిల్ని మనము మళ్ళీ కోర్టులో తీసుకెళ్లి ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. అంటే ఈ విట్నెసెస్ని కూడా మనము కోర్టులో ట్రయల్ స్టార్ట్ అయినాక ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ ఏదైతే స్టేట్మెంట్స్ ఇచ్చారో అక్కడ వాళ్ళు అది ఇస్తారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోస్టైల్ విట్నెస్ కాలేదు అంటే నార్మల్గా ఇక్కడ ఏ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారో వాళ్ళు ట్రయల్కి వచ్చినప్పుడు కూడా ఆ స్టేట్మెంట్స్ ఇస్తారు కదా. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసిక్యూషన్ని తీసుకున్నామంటే మనకి విట్నెస్ ఏం చెప్తున్నారంటే, నేను అఫెన్స్ జరిగిన రోజు హైదరాబాద్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అఫెన్స్ హైదరాబాద్లో జరిగింది, ఇతను డైరెక్ట్ ఎవిడెన్స్ డైరెక్ట్ విట్నెస్ అనమాట. అంటే డైరెక్ట్ గా అఫెన్స్ ని విట్నెస్ చేశాడు అనమాట తన ఐస్ తో. సో ఇతను ఇచ్చే ఎవిడెన్స్ డైరెక్ట్ ఎవిడెన్స్ అంటాం కదా. సో ఇప్పుడు ఆ పర్సన్ వచ్చి కోర్టులో ఇస్తున్నాడు అనమాట. అవును, ముందు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, నేను అఫెన్స్ జరిగిన రోజు హైదరాబాద్లో ఉన్నాను, నేను నా కళ్ళతో నేనే చూశాను అని చెప్పాడు కదా. సో ఇప్పుడు అతను మళ్ళీ కోర్టుకు వచ్చి చెప్తాడనమాట ఆ స్టేట్మెంట్. అప్పుడు నేనేం చేస్తున్నాను, ప్రాసిక్యూషన్ సైడ్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను అనమాట. ఏమని, అవును ఈ పర్సన్ హైదరాబాద్లో ఉనిన్నాడు, ఆ పర్టికులర్ టైం అప్పుడు, ఆ పర్టికులర్ అఫెన్స్ జరిగినప్పుడు అదే ప్లేస్లో ఉన్నాడు అనేసి ఏదైనా ఎవిడెన్స్ ఇచ్చానంటే, సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం కొరాబరేట్ చేస్తున్నాం అనమాట. అంటే విట్నెస్ ఇచ్చిన స్టేట్మెంట్ మనం ఇచ్చిన ఎవిడెన్స్తో కొరాబరేట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం వాడే పదం ఏంటంటే కొరాబరేషన్, అంటే రెండింటిని మ్యాచ్ చేస్తున్నాం అనమాట. కాంట్రడిక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసిక్యూషన్ వాళ్ళేమో ఈ విట్నెస్ అక్కడ ఉన్నాడు అనేసి చెప్తున్నారు అనమాట. డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు అసలు ఆ పర్సన్ హైదరాబాద్లోనే లేడు, అతను తిరుపతిలో ఉన్నాడు అనేసి ఇంకేదన్నా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారంటే దాన్ని మనం కాంట్రడిక్షన్ అంటాం అనమాట. సో ఇదండి మనకి కొరాబరేషన్ అంటే ఏంటి, కాంట్రడిక్షన్ అంటే ఏంటి. సో థ్యాంక్ యూ.